మంత్రి పయ్యావుల కేశవ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి రాకపోయినా ఆలస్యంగా అయినా జగన్ స్పందించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. జగన్ ప్రెస్ మీట్ లో ఎక్కువగా అసత్యాలు, అర్ధసత్యాలే ఉన్నాయని విమర్శించారు. కాగ్ నివేదికను జగన్ పూర్తిగా చదవాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై జగన్ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. 2 నెలల్లో ప్రభుత్వం తీసుకున్న అప్పులపై జగన్ చెబుతున్న సంఖ్యలు తప్పని, ఇప్పటివరకు 1,05,800 కోట్లు అప్పులే తీసుకున్నామన్నారు. జగన్ హయాంలోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని కాగ్ నివేదిక స్పష్టం చేస్తుందన్నారు. ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ప్రభుత్వ ఆదాయం పెరిగిందని చెప్పారు. గత ప్రభుత్వ బకాయిలను కూడా తామే చెల్లిస్తున్నామన్నారు. బాధ్యతాయుతమైన నాయకుడిగా జగన్ వ్యవహరించాలని, అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. ఆలస్యంగానైనా ప్రజలకు సంబంధించినటువంటి బడ్జెట్ మీద స్పందించేటువంటి ప్రయత్నం చేశాడు. సరే, అందులో నిజాలు తక్కువ, అబద్ధాలు ఎక్కువ మాట్లాడినా కనీసం ఆ మాత్రం టైం తీసుకుని ప్రజల గురించి, బడ్జెట్ గురించి అసెంబ్లీకి రాకపోయినా నేను బయటైనా మాట్లాడతాను అని డిసైడ్ చేసుకుని మాట్లాడినందుకు నాకు కొంతైనా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము కోరుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళమి మాకు సద్విమర్శలు వస్తే ఎటు నుంచి వచ్చినా కూడా దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటైనటువంటి పరిస్థితుల్లోనే పోయారు. ఆయన డిఎన్ఏ వేరు, ఆయన స్కూల్ వేరు. అబద్ధాన్ని కూడా ఆయన 10 సార్లు చెప్పి నిజం చేయాలనుకునేటువంటి ధోరణిలోనే పోయాడు. 3 గంటల ప్రెస్ మీట్లు తయారైన 3 గంటల సేపు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుంటే నేరుగా ప్రభుత్వం సమాధానం చెప్పుండేది. ప్రజలు చూసి ఆనందపడి ఉండేవాళ్ళు. మీరు ఎక్కడో కూర్చొని రాస్తారు, చెప్తారు, దానికి మళ్ళీ మమ్మల్ని సమాధానం చెప్తే చెప్పకపోతే చెప్పలేదంటారు. సొంత చెల్లెల్నే నిందితురాల్ని చేసే ప్రయత్నం చేశాడు ఆయన. సో అట్లనే తాను చేసినటువంటి ఆర్థిక విధ్వంసానికి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికి మమ్మల్ని బాధ్యులు చేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు ఆయన. తిరుపతిలో జరిగినా అంతే, చేసేది పాపాలు వాళ్ళు, ఎదుటి వాళ్ళకి ఆపాదించే ప్రయత్నం. బాబాయ్ హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అని మొదటి రోజు చెప్పాడు, తిరుపతిలో చెప్పాడు. ఇప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం మీద కూడా తన గోబెల్స్ మీడియా ఇద్దరు కలిసి విపరీతమైనటువంటి ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. ఆయన 2 గంటల సేపు చెప్పినా అందులో విషయం ఎక్కువగా మాట్లాడలేదు. కాబట్టి ఆయన చెప్పిన ప్రధానమైన అంశాలని మొట్టమొదటిసారి ఆయన కాగ్ రిపోర్ట్ అనేటువంటి దాని గురించి సీరియస్గా తీసుకున్నాడు. చాలా సంతోషం. కాగ్ రిపోర్ట్లో పేర్కొంది మీ గురించి అలా అంది, ఇలా అంది అని. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు కాగ్ రిపోర్ట్లు చదవడం మొదలుపెట్టారు. అయితే ఒక్కసారి చరిత్రలోకి వెనక్కి వెళ్ళండి. మీ టైంలో కాగ్ మీ గురించి ఇచ్చినటువంటి కాగ్ రిపోర్ట్ చదువుతా ఐ కెన్ ఛాలెంజ్ అండ్ ఐఎమ్ ఆన్ రికార్డ్, భారతదేశంలో ఇంత దరిద్రమైన కాగ్ రిపోర్టు ఏ ప్రభుత్వానికి కూడా రాలేదు. సంతకం పెట్టను అని చెప్పాడు ఆయన. పెట్టకపోగా క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే ఇది ఒక కొత్త పదం ఉంది అని నేను చాలామంది ఫైనాన్స్ సెక్రటరీస్ని అడిగితే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో కాగ్ రిపోర్ట్ వచ్చి ఆ రోజున ప్రతిపక్షంలో నేను లేవనెత్తిన తర్వాత చాలామందికి ఇట్లాంటిది ఒకటి ఉంది అని తెలిసింది. మీరు ఇవాళ కాగ్ రిపోర్ట్ల గురించి, కాగ్ రిపోర్ట్లు ఏదో ఎత్తి చూపించింది అనేటువంటిది. ఎస్, కాగ్ ఉన్నదే ప్రభుత్వంలో జరిగేటువంటి పొరపాట్లను, లోటుపాట్లను ఎత్తి చూపించడానికి, భవిష్యత్తులో జరగకుండా సరిదిద్దడానికి. కానీ ఇంత ఘన చరిత్ర మాత్రం, మీ అంత ఘన చరిత్ర, మీ ప్రభుత్వంలో సాధించినటువంటి ఆర్థిక విధ్వంసానికి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం నేను అక్కర్లేదనుకుంటా. చరిత్రను గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళి నేను దీని మీద రిప్రజెంటేషన్ చేయడం, ఆ తర్వాత గవర్నర్ని మీరు ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులకి బాధ్యుడిని చేసినట్టుగా ఆయన కూడా ఆయన మీద కూడా కోర్టు కేసు వేయొచ్చు అనేటువంటి విధానాన్ని గుర్తు చేయడం, ఆ తర్వాత గవర్నర్ గారు మీ చీఫ్ సెక్రటరీని పిలవడం, చీవాట్లు పెట్టడం, ఆ తర్వాత అగ్రిమెంట్లు సరిచేయడం, ఇవన్నీ ప్రతిపక్షంలో మేము చేసినవి ఇంకా గుర్తున్నాయి. ప్రజలకు కూడా గుర్తు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. సున్నీ ఇమాం వెనకాల నమాజ్ ఎవరైనా చదవచ్చు. 2 జమాత్ వర్గాలుగా నమాజ్ చేస్తామని గొడవలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పిన మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ స్పష్టం చేశారు. 2% కూడా లేని అహ్లే హదీస్ జమాత్కు, ఈద్గాకు సంబంధం లేదని మంత్రి తేల్చి చెప్పారు. తాడిగడపలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో మంత్రి ఫారూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ తాడిగడప ఈద్గాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రంజాన్ మాసం సందర్భంగా యనమల కుదురులోని మక్కా మసీదులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఫారూక్ మాట్లాడుతూ సున్నీ ఇమాం వెనుక నమాజ్ ఎవరైనా చదవవచ్చన్నారు. 2 జమాత్ వర్గాలుగా
నమాజ్ చేస్తామని గొడవలు చేస్తే సహించేది లేదని మంత్రి ఫరూక్ తేల్చి చెప్పారు. 2% కూడా లేని అహాలే హదీస్ జమాత్కు ఈద్గాకు సంబంధం లేదని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో 25 సంవత్సరాల క్రితం అహాలే హదీస్ జమాత్ ఇమాం నమాజ్ చేస్తారని గొడవలు సృష్టించడం కొత్తేమీ కాదని తెలియజేశారు. ప్రభుత్వం మంచి సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈద్గాలో గొడవలు లేకుండా ఒకే పండుగ నమాజ్ కలిసికట్టుగా చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. మంత్రి వ్యాఖ్యలపై స్థానిక ముస్లిం సోదరులు, సున్నీ వర్గాలు హర్షం వ్యక్తం చేశారు. ముస్లిం సోదరులకు ఇక్కడ ఈద్గా నమాజ్ చదువుకోవడానికి అవకాశం లేదు. ఈద్గా స్థలం ఉంది, మేము కట్టుకుంటాం, మీరు పర్మిషన్ ఇవ్వాలంటే మీరు కట్టుకోండి. మీరు ఎందుకంటే మీకు స్థానికులు, మీకు కావాల్సిన వారు మీరు వాళ్ళు చేయాల్సిన ఒక బాధ్యత మీకు ఉందని చెప్పి వారికి ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ చిన్న ఏదో డిస్ప్యూట్ ఉందని అన్నారు, దాన్ని కూడా పరిష్కరిస్తాం. ఎందుకంటే ముస్లిమ్స్ డిస్ప్యూట్ రాకూడదు. ఇంకొక జమాత్ మనకు ఉంది, అహ్లే సున్నత్ జమాత్ అని, అహ్లే సున్నత్ జమాత్. తర్వాత ఇంకోటి ఏది అహ్లే హదీస్ అని, అది కొత్తగా వచ్చింది, పెద్ద పర్సంటేజ్ లేదు వాళ్ళు. దాంట్లో డిస్ప్యూట్ ప్రార్థనలు 2 పూటలు జరగడానికి వీల్లేదు, ఒకటేసారి జరగాలి. అందరూ కూడా ప్రార్థనలు ఒకటిగా చేసింది, 2 రకాలుగా ప్రార్థనలు చేయడానికి వీల్లేదు. అది చాలా తప్పదు. ఎవరు చెప్పారు తెలియని వాళ్ళు చేస్తుంటారు. అంటే ప్రార్థన అనేది ప్రభుత్వానికి అందరూ కలిసికట్టుగా ముస్లింతో చేయాలి. ఇక్కడ కూడా చిన్న ఉంటే 1%, 1.5% కూడా లేరు రాష్ట్రంలో. దాన్ని రెచ్చగొట్టు ముస్లింస్లో విధాలు తీసుకురావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కలిసికట్టుగా పండుగను ఎంతో ఘనంగా మీరు చేసుకోండి మన ఆచారం ప్రకారం. అంతేగాని దీంట్లో మీరు డిస్ప్యూట్ తీసుకొచ్చి ఇది వర్గం, దాంట్లో వర్గాలు ఎందుకండి? కాబట్టి అటు వర్గాలు లేకుండా దీంట్లో ఏం లేదు. అంతా కూడా ముస్లిం సోదరులు మీకు మంచి స్థలం కేటాయించడం జరిగింది. 5 గాలు మా బోడే ప్రసాద్ గారు అడిగారు, ఇచ్చాము వారి కాన్స్టిట్యున్సీ. కాబట్టి వారికి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఆ జమాత్ పేరు నేను చెప్పడం సరి బాగుండదు. కాబట్టి వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నారు, ఎక్కడ లేదు. ఎక్కడ ఇదే డిస్ప్యూట్ ఉంది వాళ్ళకు చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి. దాన్ని పరిష్కరించి అక్కడ కూడా హైదరాబాద్ కూడా ఒకసారి జరిగింది, దాదాపు 15 సంవత్సరాల క్రితం. మేము చేస్తాం, వారు వేరు చేస్తామంటే అప్పుడు కాదని చెప్పడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో అప్పుడు కావాలంటే కూడా ఎన్టీ రామారావు గారు హాకీ గ్రౌండ్ కూడా ఇచ్చాం. ఈ రోజు కూడా హాకీ గ్రౌండ్లో మనం ముస్లిం సోదరులు చేస్తున్నాం. అదే హైదరాబాద్లో కూడా మంచి కార్యక్రమం చేశాం. మళ్ళీ విజయవాడ మన రాష్ట్ర ఇది ఇప్పుడు అమరావతి మన క్యాపిటల్ అయినా విజయవాడనే ఆల్మోస్ట్ క్యాపిటల్గా ఉన్నట్లే కదా. కాబట్టి ఈ క్యాపిటల్లో ఈరోజు మంచి కార్యక్రమాన్ని మనం ఆహ్వానించి నాకు మరి ముస్లిం సోదరులతో పరిచయం చేసినందుకు ముఖ్యంగా బోడే ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి 16వ తేదీ మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో మన ఇక్కడ విజయవాడ కేంద్రంలో అందరూ ముస్లిం సోదరులు అందరూ కూడా పాల్గొని, ఇక్కడ ఇల్లే కాదు విజయవాడలో కానీ గుంటూరులో కానీ రాష్ట్రంలోని ముస్లిం సోదరులు కూడా పాల్గొని మన సమస్యలు ఏదంటే మీరు ముఖ్యమంత్రి గారికి వచ్చి వినియోగించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పి ముస్లిం సోదరులు కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఆడ రోజు వచ్చి మీరు మంచి ఒక రుచికరమైన ప్రార్థన చేసిన తర్వాత రుచికరమైన భోజనం కూడా అరేంజ్ చేస్తుంది ప్రభుత్వం తరఫున. దాన్ని మీరు ఆలకించి దయచేసి పోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ఆవరణలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నుంచి జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వుల మేరకు నేడు ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు సీనియర్ న్యాయవాదులు తదితరులు హాజరయ్యారు. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం ఉండగా ప్రస్తుతం 33 మంది ఉన్నారు. జస్టిస్ లిసా గిల్ రాకతో ఈ సంఖ్య 34కు పెరిగింది. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఆమె సీజీగా నియమితులు కానున్నారు. దీంతో ఏపీ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించనున్నారు. With the permission of my Lord, the Honorable the Chief Justice, I read out the notification of transfer of Honorable Ms. Justice Lisa Gill, Judge, High Court of Punjab and Haryana, to be a Judge of the High Court of Andhra Pradesh. In exercise of the power conferred by Clause 1 of Article 222 of the Constitution of India, the President, after consultation with the Chief Justice of India, is pleased to transfer Ms. Justice Lisa Gill, Judge, High Court of Punjab and Haryana, to be a Judge of High Court of Andhra Pradesh, and to direct her to assume charge of her office in the High Court of Andhra Pradesh. I, Lisa Gill, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will
that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. సామ్రాజ్యవాద ధోరణితో ప్రపంచంలోని అనేక దేశాలపై దాడులకు పాల్పడుతున్న అమెరికా చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి, ప్రజల భద్రత కోసం వామపక్షాలు చేపడుతున్న ఉద్యమాలకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని కోరారు. మాదక ద్రవ్యాలు ఎగుమతి చేస్తున్నాయని, అణుబాంబులు ఉన్నాయనే కుంటిసాకులతో స్వప్రయోజనాల కోసం అమెరికా చిన్న చిన్న దేశాలపై విచక్షణ రహితంగా దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సాగిస్తున్న దమనకాండను ఖండిస్తూ 10 ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అమెరికా, ఇజ్రాయెల్ విధానాలను ఖండిస్తూ నినాదాలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ చిన్నపిల్లలను సైతం బాంబులతో హతమారుస్తూ అమెరికా ప్రపంచంలోని ఉగ్రవాద దేశంగా మారిందని తీవ్రంగా విమర్శించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు చేపడుతున్న శాంతి ఉద్యమాలపై మతోన్మాద శక్తులు దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రపంచ శాంతిని కాపాడుకునేందుకు ప్రజలు, ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాటంలో భాగస్వాములు కావాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు కమర్షియల్ సిలిండరు అసలు దొరకటం లేదు. చిన్న చిన్న వాళ్ళు బడ్డీ కోట్లు పెట్టుకొని ఇడ్లీ షాపు, దోశ అంగడో పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఈరోజు సిలిండర్ అయిపోతే గ్యాస్ దొరక్క ఆ షాపుని మూసేసుకున్న వాళ్ళు బతుకు తెరివే బజార్న పడుతున్నటువంటి పరిస్థితి పెద్ద పెద్ద నగరాలు మొదలుకొని విజయవాడ లాంటి నగరాల దాకా ఈరోజు ఆ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మన వ్యవసాయ రంగ దిగుమతులన్నీ చెన్నై పోర్టులు ఆగిపోయినాయి, అరటి పండ్ల ఎగుమతులు ఆగిపోయినాయి, పౌల్ట్రీ ఎగుమతులు ఆగిపోయినాయి, కోడిగుడ్లు ఇవన్నీ కూడా ఆక్వా ఎగుమతులు ఆగిపోయినాయి. ఈ రకంగా మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులు ఆగిపోతే మన రేపు పొద్దున రైతుల పరిస్థితి ఏమిటి అంటున్నాం. ఎందుకంటే నావలకి అక్కడ షిప్పులకి అక్కడ భద్రత లేదు, కార్గో షిప్పులకి. ఇప్పుడు చెబుతూ ఉన్నారు గ్యాస్ వస్తూ ఉంది మనకి, ఏం పర్లేదని. ఎంత గ్యాస్ వస్తున్నది? ఈరోజు మనకు అవసరమైన గ్యాస్లో సగం మాత్రమే ఈరోజు వస్తున్నది. ఒక 20 రోజులు అయితే మొత్తం అయిపోతుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి ఒడ్డునే మన గ్యాస్ తయారవుతుంది. ఇది మన గ్యాసు, కానీ ఇక్కడి నుంచి పైపు లైన్ వేసుకొని పోయి గుజరాత్ తీసుకుపోయి గుజరాత్ నుంచి దేశం ప్రపంచం అంతా అమ్ముకుంటున్నాడు అంబానీ. ఈరోజు అదే అంబానీకి ఈ యుద్ధంలో ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికాను, ఇజ్రాయెల్ను బలపరుస్తున్నందుకు బహుమతిగా అంబానీకి అక్కడ $300 బిలియన్ రిఫైనరీకి అనుమతి వచ్చింది. ఇది ట్రంప్ ఇచ్చినటువంటి తిరుగు బహుమానం మనకి ఈ కార్పొరేట్ శక్తులకి అని చెప్పంటున్నాం. 10 రోజుల కాలంగా దేశవ్యాపితంగా, రాష్ట్ర వ్యాపితంగా అనేక ప్రాంతాల్లో చిన్న పెద్ద ఏదో ఒక పద్ధతుల్లో నిరసనలు వ్యక్తం చేస్తూ యుద్ధం అంటూ జరుగుతూ ఉంది. ఆ యుద్ధం జరగడం మూలంగా ప్రజలపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపడమే కాకుండా చిన్నపిల్లలు మొదలుకొని మహిళలు మొదలుకొని అలాంటి వారందరిపైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. వారు చనిపోతూ ఉన్నారు. ఇది సరైనటువంటి చర్య కాదని చెప్పేసి మనము చెప్తా వస్తూ ఉన్నాం. దానికంటే ముందు వెనుజులా దేశాధ్యక్షుడు ముదురోను అపహరించుకొని పోయినటువంటి సందర్భంలో కూడా అమెరికా తన యొక్క సామ్రాజ్యవాద కాంక్షతో ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ ఖనిజ నిక్షేపాలపైన కన్ను వేసి వాటన్నిటినీ కొల్లగొట్టుకొని పోవడానికి ఆయా దేశాలపైన పెద్ద ఎత్తున అది మాదక ద్రవ్యాలు రవాణా చేస్తుందని, లేదా అణ్వాయుధాలు కలిగి ఉందని, లేదు మరొక రూపంలో మాకు సహకరించడం లేదని చెప్పేసి ఆ దేశాలకు సహకరించినటువంటి దేశాల్లో ఆంతరంగికంగా కలహాలు రేపెట్టి వారి యొక్క యుద్ధ కాంక్షను మొదలుపెట్టి వివిధ దేశాలపైన నిరంతరాయంగా కొనసాగిస్తూ ఉంది.
మచిలీపట్నం రామానాయుడుపేట సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మ నిర్మాణాన్ని వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఇక్కడ జెండా దిమ్మ నిర్మించవద్దు అంటూ జనసేన నేతలపై దౌర్జన్యానికి దిగారు. పేర్ని నాని ఇంటి సమీపంలో జనసేన జెండా దిమ్మను కట్టే ధైర్యం మీకు ఎవరిచ్చారంటూ జనసేన నేత సాయన శివయ్యపై వైసీపీ నేతలు దాడికి యత్నించారు. దీంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేర్ని నాని ఇంటి సమీపంలో జనసేన వైసీపీ కార్యకర్తలు బాహాబాహకి దిగడంతో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. వైసీపీ నేతల దాడిని తీవ్రంగా జన సైనికులు ప్రతిఘటించారు. ఘటనా స్థలికి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ చేరుకున్నారు. రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు. వైసీపీ నేతల చర్యలను బండి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతల దాదాగిరికి బెదిరేది లేదని బండి రామకృష్ణ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రశాంతంగా ఉన్న మచిలీపట్నంలో జెండా దిమ్మల పేర్లతో జనసేన నేతలు రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జనసేన నేతలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. బొర్రా విఠల్, మేకల సుబ్బన్న కేవలం అల్లర్లు సృష్టించేందుకే జనసేన పార్టీ జెండా దిమ్మను కడుతున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 14వ తారీఖున ఆవిర్భావ సభ 12 ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున జిల్లాలో చేయాలని అక్కడక్కడ మేము దిమ్మలు కట్టుకోవడం జరుగుతుంది. ఆ ఇందులో భాగంగా ఇక్కడ ఇన్ఛార్జి సాయన్ శివ గారు ఇక్కడ దిమ్మ కట్టుకుంటున్నారు. ఆ దిమ్మ కట్టుకుంటే ఈ సెంటర్ లో కడతాకి వీల్లేదు. ఈ సెంటర్ ఏమన్నా వీళ్ళ సొమ్మ, వీళ్ళు ఎవరండి ఆపడానికి కుదరదు, కట్టి తీరుతాం. ఎందుకంటే అది ఎవరైనా మాట్లాడితే అధికారులు మాట్లాడాలి. వీళ్ళు ఎవరు మాట్లాడతారు? డైరెక్ట్ గా మాట్లాడడానికి వీళ్ళకి అధికారం లేదు. వీళ్ళు ఏదో రబడేదో అనుకుంటున్నారు. చాలా మంది మచిలీపట్నం రబడేలు చాలా మంది చూసాం. మేము దేనికి భయపడేది. మేము ఎవరి జోలికి వెళ్ళాం. మా జోలికి వస్తే మాత్రం ఎక్కడ తగ్గేది ఉండదు. ఎందుకంటే మేము ఇక్కడ దిమ్మ కట్టుకుంటే పట్టుకోమండి. ఎక్కడన్నా వైసీపీ ఇష్టమైనది కట్టుకోమండి. రామనాయుడుపేటలో కట్టుకుంటారు, లేకపోతే మా యొక్క హోటల్ దగ్గర కడతారు. ఎక్కడికైతే కట్టుకోమండి. మేము ఎందుకు వద్దంటాం? మేము ఎవరు ఆపడానికి? మా దిమ్మ ఆపడానికి ఏం అధికారం ఉంది? ఆపాలని అధికారులు ఆపాలి, లేదంటే పోలీసులు ఆపాలి. వీళ్ళెవరు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు వచ్చి. కనుక నేను అక్కడికి కూడా రేపు పర్మిషన్ తెచ్చుకుని కట్టుకుంటాం. ఎవరు ఆపుతారో చూస్తాం. స్థానిక రామనాయుడుపేట సెంటర్ నందు కొంతమంది జనసేన బ్యాచ్ వచ్చి మరి ఏనాడు ప్రశాంతంగా ఉన్న రామనాయుడుపేట సెంటర్ ని అల్ల కులాలను చేసేసి ఇవాళ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి మరి మచిలీపట్నంలో ఎక్కడా కూడా దెమ్మలు కట్టిన సంస్కృతి ఈ మధ్య కాలంలో కనపడలా. మరి కొత్తగా మొదలెట్టారు. కావాలని ఘర్షణలు సృష్టించడానికి రామనాయుడుపేట సెంటర్ లో మీరు జనసేన దెమ్మ కట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళని అడుగుతున్నా. వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం చేసాం 16వ సంవత్సరం. మేము ఎక్కడ దెమ్మలు కట్టామా? ఇంత దుర్మార్గంగా మరి ఇన్ఛార్జ్ అని చెప్పుకున్న ఆయన దగ్గరుండి దెమ్మలు కట్టించే సంస్కృతిని తీసుకొచ్చారు. మరి మీరు కూడా మీడియాలో తీశారు షూటింగ్. అంత దారుణంగా ఇవాళ ఎంత రద్దీగా ఉందో చూడండి. రామనాయుడుపేట సెంటర్ ఏరియా అంతా కూడా అంత రద్దీలో ఉన్న రామనాయుడుపేట సెంటర్ ఏరియాలో అంత దిమ్మ కట్టుకుని ఇప్పుడు ఏంటి నాకు అర్థం కాదు. కావాలని పార్టీ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ విధంగా చేస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. మీరు ఇలాంటి సంస్కృతి, ఇలాంటి ఆచరణ కార్యక్రమాలు కానీ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రతిబింబించాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. మీరు ఇలాగే చేస్తే మాత్రం మేము కూడా చూస్తూ ఊరుకోం. మీరు అర్ధరాత్రి 9 గంటలకి దొంగతనంలో దిమ్మలు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంత దుర్మార్గంగా ఎందుకు జనసేన చేస్తా ఉందో అర్థం కావట్లా. వైసీపీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పవిత్రమైన రంజాన్ సందర్భంగా ఈ నెల 18వ తేదీ విజయవాడలో జరగబోయే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ ఎన్టీఆర్ జిల్లా నేతలు పరిశీలించారు. లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ వేదికగా జరిగే ఈ విందుకు ముస్లింలు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఉండడంతో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ నేత ఆసిఫ్ తదితరులు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 18న ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నెల 18వ తారీఖు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఎస్ఎస్ కన్వెన్షన్ లో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమం తప్పకుండా కూడా ఈ యొక్క ఇఫ్తార్ కార్యక్రమాన్ని మైనార్టీ సోదరుల కోసం చెప్పిన ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి రావాలని చెప్పని, ఏదైతే రంజాన్ సందర్భంగా ఇఫ్తారు స్వీకరించే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ పాల్గొనాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఈ నెల 18వ తారీఖున జరగబోయే ఇఫ్తార్ విందు కార్యక్రమానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. అలాగే ఈ యొక్క లబ్బిపేటలో గల ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో
ఇక్కడ ఏర్పాట్లు ఎలాగున్నాయో, వసతులు ఎలాగున్నాయో పర్యవేక్షించడానికి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే విష్ణు గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, అలాగే రుహుల్లా గారు, మైనార్టీ సోదరులందరూ కలిసి ఈ యొక్క ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో పర్యవేక్షించడానికి రావడం జరిగింది. విజయవాడ లబ్బిపేటలో ఇప్పుడు విజయవాడ లబ్బిపేటలో ఇప్పుడు ఎస్ఎస్లో ఈ ఎఫ్తిఆర్ కార్యక్రమం అనేది జరుగుతుందండి. కాబట్టి రాష్ట్రంలో ఉన్న మైనార్టీ సోదరులందరూ ఈ ఎఫ్తిఆర్ విందుకు వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. దేనికంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్లు మైనార్టీకి ఇవ్వటం వల్లే ఈరోజు కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి నుంచే మైనార్టీలు అంటే అంత ప్రేమ. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడే ఒక 2 ఎమ్మెల్సీ ఇవ్వడానికి చాలా కష్టంగా ఉండేది. ఇలా కాదు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 4 ఎమ్మెల్సీలకు ఇచ్చారు. అంటే మైనార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రేమ అది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.